హాయ్ అండి, ప్రతిరోజు విశేషం ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మా ఊర్లోనైతే మ్యారేజ్ ఫంక్షన్ ఉందండి. దానికైతే ఊరు వెళ్ళాము మేము. నాకైతే మామయ్య వరుస అవుతారండి ఆయన, మా వారికి అయితే బాబాయ్ వరుస అవుతారు. వాళ్ళ చిన్న కొడుకు మ్యారేజ్కి అయితే వెళ్ళామండి, రిలేటివ్స్. అక్కడైతే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఉదయము టిఫిన్ అవన్నీ జరుగుతున్నాయండి. టిఫిన్స్ పెట్టారు. టిఫిన్లో వచ్చేసి బోండా, కట్ పొంగలి, ఇడ్లీ, పూరి ఇవన్నీ పెట్టారండి. అది టిఫిన్స్ అన్నీ జరుగుతున్నాయి. నేనైతే టిఫిన్ తినడానికి వెళ్ళలేదు, నాకు ఇంట్లోకి తీసుకొచ్చారు. ఎదురే కాబట్టి ఇంట్లో తీసుకొచ్చారు. పాప, మా వారు, బాబు అందరూ వెళ్ళారండి, టిఫిన్ తిన్నారు. అక్కడైతే టిఫిన్స్ పొద్దున్నే జరుగుతూ ఉన్నాయి. భోజనాలు అయితే కాదండి, మధ్యాహ్నానికి కదా భోజనాలు. ఇప్పుడైతే వెంటనే అక్కడ టిఫిన్లు జరుగుతున్నాయండి. వెంటనే ఎదురు నడిచే కార్యక్రమం, వెంకటేశ్వర స్వామికి ఎదురు నడుస్తారు కదండి హిందూ సాంప్రదాయం ప్రకారం. అక్కడైతే వెంకటేశ్వర స్వామికి ఎదురు నడవడం జరుగుతుంది. ఇప్పుడు అబ్బాయి అయితే ఇంట్లో నుండి బయటికి తీసుకొస్తున్నారు. మాకైతే మా సైడ్ వచ్చేసండి, మా ప్రకాశం డిస్ట్రిక్ట్, మా దర్శి మండలం, ఇట్లా మా సైడ్ వచ్చేసి అయితే మాత్రం అన్ని చోట్ల ఉందా లేదా అనేది నాకైతే తెలియదండి. మా పెళ్ళప్పుడు కూడా ఇట్లాగే జరిగితే మాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మాకు గుంటూరు జిల్లా ఇటు వచ్చి మాకు ఈ సాంప్రదాయం, వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచే సాంప్రదాయం అయితే ఉంది, కానీ ఇలా సేవ ఇవన్నీ అయితే మాకు లేవు. మాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది, ఇలా చేస్తారా, ఇట్లా ఉంటుందా అని. మాకు కూడా అప్పుడు కొంచెం ఏదోగా ఇలాంటి సాంప్రదాయం కూడా ఒకటి ఉందా అనేది అయితే మా మ్యారేజ్ అయిన దాకా కూడా మాకు తెలియదు. అయితే మాకైతే ఇట్లా చేస్తారంట. మాకైతే ఇలా చేస్తారంటండి. ఎదురు నడిచేటప్పుడు వీరుల సేవ అని ఉంటుందంట, సేవ అనేది ఒకటి ఉంటుందంట, అట్లా చేస్తారు. అదేంటంటే వాళ్ళు వచ్చేసి తరతరాల తాతలు, అంతకుముందు చనిపోయిన పెద్దలు వీళ్ళందరూ ఉంటారు కదండి, వీళ్ళకి వాళ్ళు ఒంట్లోకి వస్తారు, అట్లా చేస్తారు అనేది అక్కడ ఒక సాంప్రదాయం అంట. నేను అక్కడ ఎవరిని అడిగినా కూడా ఏంటి ఈ సాంప్రదాయం అనేది, ఎవరిని అడిగినా కూడా సేవ సేవ అని అయితే చెప్తున్నారు, కానీ క్లారిటీగానైతే ఇది సాంప్రదాయం అని చెప్పలేదు. నేనైతే దాన్ని వెరిఫికేషన్ చేసుకొని ఫోన్లో చూసుకొని ఇట్లా సాంప్రదాయం ఏందని చూస్తే ఇట్లా పెద్దలు తరతరాల నుంచి ఇట్లా వాళ్ళకి ఒంట్లోకి వస్తారు, ఇట్లా ఎదురు నడిచేటప్పుడు కార్యక్రమం ఉంటుంది అనేది అయితే ఒకటి చెప్పారు. మా సైడ్ వచ్చేసి ఒక సాంప్రదాయం ఉంటుంది, వీళ్ళ సైడ్ వచ్చేసి ఒక సాంప్రదాయం ఉంటుంది. ఎదురు నడిచేటప్పుడు మాకు గుంటూరు జిల్లా ఇటు వచ్చి అయితే గుమ్మడికాయ, పెళ్ళికొడుకు తండ్రి గుమ్మడికాయని ఎత్తిన పెట్టుకొని వస్తారు, అట్లా ఉంటుంది. వీళ్ళకైతే ఏదో ఒక కర్రలాగా దానికి ఒకటి పెళ్ళికొడుకు తండ్రి చూస్తున్నారు కదండి, పెళ్ళికొడుకు తండ్రి అయితే అట్లా తీసుకొస్తాడు. అలా తలకి గుడ్డ కట్టడం అట్లా ఉంటుంది. అటు సాంప్రదాయాలు, కొన్ని సాంప్రదాయాల ప్రకారం అయితే అట్లా ఉండదు. చాకల వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి, ఇంటికి పని వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అప్పుడు వచ్చేసి మా అటు సైడ్ వచ్చేసి క్లాతులు పరుస్తూ ఉంటే పెళ్ళి కొడుకు నడిచి వెళ్ళిపోతూ ఉంటారు, నీళ్లు పోస్తూ ఉంటారు కాళ్ళకి. అట్లా కొన్ని చోట్ల కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. మాకు వచ్చేసి అయితే ఈ సాంప్రదాయం ఉందండి మా సైడు. మా పెళ్ళయ్యే వరకు కూడా ఈ సాంప్రదాయం ఉంది అని వీడియోలో చూసే వరకు కూడా మాకు తెలియదు అసలు. చూడండి, అదిగోండి పెళ్ళికొడుకు తండ్రి, పెళ్ళికొడుకు వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నారండి. అక్కడ మేము కూడా ఉన్నాము, కానీ అంతమందిలో కనిపించలేదు. ఇప్పుడేనండి సేవ మొదలవుతుంది, వాళ్ళు మొదలు పెడుతున్నారు. పెళ్ళికొడుక్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడే కాళ్ళు కడిగారు, మేము కూడా కాళ్ళు కడిగాము. ఇప్పుడే సేవ మొదలవుతుంది. పెద్దవాళ్ళు ఉంటారు కదండి ఊర్లో, తరతరాల నుండి సేవ చేస్తున్న వాళ్ళు ఉంటారు, ఆ కులంలో వాళ్ళే ఉంటారు, సేవ చేస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళే చేస్తుంటారు. ఇక తరాల్లోకి వచ్చేసి వాళ్ళు చేస్తూ ఉంటుంటారు. అదిగోండి సేవ అంటే అలా జరుగుతుంది. కత్తులు ఉంటాయంట అవి, వాటితో అలాగా వాళ్ళ తరాల్లో వాళ్ళని తలుచుకోవటం అట్లా ఉంటాయంట. అదిగోండి వాళ్ళకి పసుపు, కుంకుమ అట్లా చల్లుతూ ఉంటారు, వాళ్ళకి ఒంట్లోకి వస్తారంటండి. అలా పొగ వేస్తూ ఉంటారు, నిమ్మకాయలు కోస్తారు, పొగ వేస్తారు, వేప మండలతో నీళ్లు చల్లుతూ ఉంటారండి. అదిగోండి కొత్త జనరేషన్, ఇప్పుడు కొత్త జనరేషన్లో ఇద్దరు ఉన్నారు అక్కడ.
పాత జనరేషన్లో వచ్చేసి ఒకే ఒక పెద్ద ఆయన ఉన్నాడండి. అప్పుడు మా పెళ్ళిళ్ళప్పుడు కూడా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇంకా బాగా చేసేవాళ్ళటండి, బాగా ఉండేదంట. వాళ్ళు ఇంకా బాగా చేసేవాళ్ళంట. ఇప్పుడైతే కొంచెం ఎట్లా అయినా సాంప్రదాయాలు అనేవి కొన్ని తగ్గుతూ వస్తున్నాయి కదండి. జనరేషన్ బట్టి, గ్యాప్ను బట్టి కొన్ని సాంప్రదాయాలు కూడా కొంతవరకు తగ్గుతూ వస్తున్నాయనే చెప్పాలి. అక్కడ చేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు అక్కడ. పెద్దవాళ్ళు అయితే చాలామంది, కొంతమంది చనిపోయారంట. అప్పుడు ఇంకా బాగుండే, మా పెళ్ళిళ్ళప్పుడు ఇంకా చాలా బాగా చేసేవాళ్ళు, బాగుండేది. అక్కడ వీడియో తీసింది కూడా మా బాబేనండి. ఆ టెర్రస్ మీదకి వెళ్ళి వీడియో తీశాడు. ఆ పెళ్ళికొడుకు ఇంటి ఎదురేనండి మా హౌస్ కూడా. అదిగోండి వాళ్ళకి ఒంట్లోకి వచ్చి అట్లా చూస్తున్నారు కదా, అట్లా వస్తారంటండి పెద్దవాళ్ళు. అది అక్కడ నీళ్లు పోస్తున్నారండి, బిందెలతో తీసుకొచ్చి నీళ్లు పోసి పసుపు కుంకుమ అవన్నీ వేస్తారు వాళ్ళకి. ఇక అప్పుడు వాళ్ళు పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళి అనుమతిస్తారనమాట. చూస్తున్నారు కదా పెద్ద ఆయన్ని. అదొక ఆచారం అంటండి. అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. వాళ్ళకి తరతరాల ఆచారం అంట, అవి ఆచారాలుగా వస్తున్నాయట. ఇవన్నీ చూసి మా పిల్లలకు కూడా ఆశ్చర్యం వేసిందండి. వాళ్ళు ఇంతవరకు అక్కడ పెళ్ళిళ్ళకి ఎప్పుడు కూడా తొందరగా మేము ఇద్దరమే వెళ్ళి వచ్చేసేవాళ్ళము. వాళ్ళకి దీన్ని కొత్తగా అనిపించింది, ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళు. ఇలా చేస్తారు అంటే రేపు మనకి ఇలా వద్దు, అలా వద్దు, అది ఇదని మాట్లాడుతున్నారు. కానీ సాంప్రదాయం ఎప్పుడు సాంప్రదాయమే కదా. వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది, ఇలా చేస్తారా అని అంటే. అదిగోండి అలా జరుగుతుంది. అయిపోయిందండి, వచ్చింది. ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్తారు అందరూ. మేమైతే సగం దూరం వెళ్ళి కొంచెం దూరం వెళ్ళేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాము. ఎండ బాగా విపరీతమైన ఎండండి, అసలు ముక్కపోత ఎండ దారుణంగా ఉంది. అందుకని ఇంకంతసేపు నిలబడలేక మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఆ సేవ అది జరిగిన తర్వాత మాత్రమే ఇంకా స్వామివారి దగ్గరికి వాళ్ళు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు. వాళ్ళు అనుమతి ఇస్తేనే వీళ్ళు అబ్బాయి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు అనుమతి ఇవ్వాలి. ఇంకా వాళ్ళు అనుమతి ఇస్తే ముందుకు వెళ్ళిపోతారు అన్నమాట. అయిపోయిందండి, దాదాపుగా అయిపోయింది. వాళ్ళకి సాంబ్రాణి ధూపం వేస్తున్నారు. అయిపోయిన వాళ్ళకి అది ధూపం వేస్తున్నారు అక్కడ. ఇంకా అబ్బాయికి నమస్కరించుకుంటున్నారు. దీన్నే సేవ అంటారంటండి. ఆ ఊర్లోనైతే సేవ అని పిలుస్తున్నారు. ఎండ అయితే ఎండాకాలం కన్నా కూడా చాలా దారుణంగా ఉంది అసలు. లేకపోతే ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు. అందరూ కూడా అబ్బాయిని ఇంట్లో నుండి తీసుకొచ్చేటప్పుడు ఉండి అందరూ వెళ్ళిపోయారు చాలామంది. అసలు ఎండకి నిలబడలేక వెళ్ళిపోయారండి. ఈ సాంప్రదాయం ఇక్కడ ఇంకా ఎక్కడెక్కడ ఉందో కూడా అసలు ఎవరికీ తెలియదు. దాదాపుగా అసలు ఈ సాంప్రదాయం ఇంకెక్కడ
ఏ ఏ జిల్లాలకు ఉంది, అసలు ఎక్కడ ఉంది కూడా ఇంతవరకు మాకు అసలు తెలియదండి. మేము చూడటం నాకు తెలిసి అయితే ఈ సాంప్రదాయం వీళ్ళ దగ్గరే చూసాము. ఇంకా ఎక్కడా కూడా నాకు ఈ సాంప్రదాయం అనేది కనిపించలేదు. దాదాపు ఎక్కడా కనిపించలేదండి ఈ సాంప్రదాయం. మరి ఎవరికైనా ఉందా ఈ ఆచారం అనేది, ఇంకా వేరే ఏ క్యాస్ట్లోనైనా ఈ ఆచారం ఉందా అనేది కూడా తెలియదు. మాకు వచ్చేసి ఈ ఆచారం అయితే మా క్యాస్ట్లో ఉందండి. మా క్యాస్ట్లో అంటే ఓన్లీ మాకు ఈ ప్రకాశంలో వీళ్ళకి ఇక్కడ వీళ్ళకి మాత్రమే చూసాం. ఇక్కడ కూడా వేరే వాళ్ళల్లో ఉందా లేదా అనేది కూడా మాకు తెలీదు. ఇక్కడ వచ్చేసి ఉంది. మరి మాకు ఆ గుంటూరు జిల్లా అటు నుంచి అయితే ఈ ఆచారం మాకైతే లేదండి. ఇటు ఉంది. అయిపోయిందండి. ఇంకా సేవ అయితే అయిపోయింది. సాయంత్రం అండి పెళ్లి కూతుర్ని తీసుకొచ్చేటప్పుడు డీజేతో తీసుకొచ్చారు. పెళ్లి కూతుర్ని విడిదింటి దగ్గర దించేసి అక్కడ కుర్రాళ్ళందరూ కూడా డీజేకి సాంగ్స్కి స్టెప్లు వేస్తున్నారు. మేము మా స్టెప్స్ మీద నిలబడి చూస్తూ ఉన్నాము. అక్కడికైతే వెళ్ళలేదు మేము. అక్కడ అందరూ పెద్దవాళ్ళు మగవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి మా ఇంట్లో మేమే స్టెప్స్ మీద నిలబడి చూస్తున్నామండి. మా ఇల్లు వచ్చేసి మాకు సెంటర్లోనే ఉంటుందండి. మెయిన్ సెంటర్లో ఉంటుంది మాకు. ఇక ఏది జరిగినా కూడా మాకు అక్కడ అన్నీ సెంటర్లో ఉంటాం కాబట్టి అక్కడ నుండే వెళ్తుంది ఏది జరిగినా కూడా. సరేనండి, ఇంకా మిగతా పెళ్ళి అంతా వేరే వీడియోలో చూపిస్తాను. లెంత్ అయిపోతుంది కదండి, వేరే వీడియో తీసాము. దాంట్లో అయితే పెళ్ళి జరిగేది అంతా దానిలో చూపిస్తాను. ఓకేనా అండి? మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.